హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఇవాళ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. బేసిక్‌గా స్ప్రింగ్ ఆనియన్ అయితే చాలా తక్కువ మంది వండుతారు. సో, నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్‌ని నీట్‌గా మడతపెట్టి ఇలా చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా సాధ్యమైతే అంత సన్నగా కట్ చేయండి. అప్పుడే మనకు రుచి చాలా బాగా వస్తుంది. సో, నెక్స్ట్ అయితే ఆహ్ శనగపప్పు నీట్‌గా కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టండి. పప్పు అయితే పక్కా కడగండి. ఎందుకంటే మనం బయట కొంటాం గదా! డస్ట్ అవన్నీ ఉంటాయి. సో, ఒక 2 టైమ్స్ అయినా కడగండి. అట్లా కడిగిన తర్వాత 10 మినిట్స్ ఒక పక్కన పెట్టండి. పప్పు నానేలోపు కర్రీకి కావాల్సిన వస్తువులన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనం. లైక్ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ. సో, కొత్తిమీర గూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. కొంతమందికి కొత్తిమీర అయితే నచ్చదు. సో, సన్నగా కట్ చేసే వాళ్ళకి కర్రీలో కలిసిపోయి ఏం అర్థం కాదు కాబట్టి తినేస్తారు ఈజీగా. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఫస్ట్ పచ్చిమిర్చిని నీట్‌గా వాష్ చేయండి. ఏ వెజిటబుల్ అయినా వాష్ చేయకుండా అయితే వండకూడదు. సో, ఫస్ట్ నీట్‌గా వాష్ చేసి వాటిని తుడిచి వాటికున్న కాడలన్నీ తీసేస్తున్నాను. మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. కొంతమంది కారం తింటారు. కొంతమంది కారం తక్కువ తింటారు. సో, అది మీ ఇష్టం. మీ చాయిస్. మీకు నచ్చినన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా 2 బైట్స్ కట్ చేయండి. ఈ కట్ చేసినవన్నీ నెక్స్ట్ మిక్సీ పట్టాలి. ఈ మిర్చి మిక్సీ పట్టే అప్పుడు ఎక్కువ సన్నగా చేయొద్దు. అలానే ఎక్కువ దొడ్డుగా కాదు. మీడియంగా మిక్సీ పట్టండి. ఎక్కువ సన్నగా అయిపోయిందనుకో కషాయంలాగా అయిపోతుంది. మనకంత టేస్ట్ అర్థం కాదు. సో, మీడియంగా అయితే కొంచెం బావుంటది. తింటుంటే అక్కడక్కడ తగులుతున్నప్పుడు రుచి ఎంత బావుంటది. మిక్సీ పట్టే అప్పుడు ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. సాల్ట్ అయితే పక్కా యాడ్ చేయాలి. లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ చేదెక్కిపోతుంది. ఆ తర్వాత నేనైతే స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో టేస్ట్‌కి సరిపడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. దెన్ పోపు దినుసులు లైక్ జీలకర్ర వేసుకోవాలి. వేసి చిన్నగా కలుపుతున్నాను. ఇవి బ్రౌన్ షేడ్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలపాలి. లేదంటే అల్లం వేసాక పక్కా కలపాలి. లేదంటే మొత్తం మాడిపోతది. ఇది మాడకముందే మనం సన్నగా తరుముకున్న స్ప్రింగ్ ఆనియన్ అయితే ఏసేసాను నేను మొత్తం. దెన్ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా ఏసేసాను. పెసరపప్పు ఏస్తే చాలా టేస్ట్ అవుతది. సో, టేస్ట్ కోసం ఏస్తున్నాం ఇక్కడ మనం. మీకు నచ్చకపోతే వేరే ఏదైనా పప్పు కూడా ఏసుకోవచ్చు. బట్ పెసరపప్పు అయితే టేస్ట్ బావుంటది. సో, నేను అందుకే యూజ్ చేశాను. సో, ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా చిన్నగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాను. దెన్ రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండండి. ఒక 3, 4 మినిట్స్ అలా ఉంచినాక మనకి ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. పైనుంచి అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో, గార్నిష్ లాగా ఉంటుందని చెప్పి. కొత్తిమీర వేసాక కూడా అలా చిన్నగా కలపాలి. సో, ఫైనల్‌గా అయితే నాకు కర్రీ ఇట్లొచ్చింది. చూస్తుంటేనే ఫాస్ట్‌గా తినేయాలనిపిస్తుంది. సో, మీరు కూడా తప్పక ట్రై చేయండి. స్ప్రింగ్ ఆనియనే కదా జస్ట్ గార్నిష్ చేసుకుందామని కాదు. ఒక్కసారి ట్రై చేస్తేనే కదా మనకు రుచి అనేది తెలుస్తుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.